భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 22/6/2025 స్వస్తి శ్రీ చాంద్రమన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష ద్వాదశి ఆదివారం. ద్వాదశి రాత్రి 11:11 వరకు, భరణి నక్షత్రం మధ్యాహ్నం 3:51 వరకు, వర్జం తెల్లవారుజాము 3:05 4:35 వరకు రేపు ఉదయం వరకు. అలాగే దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి ఈరోజు సాయంత్రం 5:40 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:32. అమృత గడల ఉదయం 11:24 నుండి 11:55 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు కూడా రాహుకాలం ఉంది. సుకర్మయోగం మధ్యాహ్నం 3:45, కౌలవ మధ్యాహ్నం 12:25, తైతుల కరణం రాత్రి 11:11. ఈరోజు కూర్మ జయంతి, ఆరుద్ర కార్తి ప్రారంభం. కూర్మ జయంతి కాబట్టి శ్రీకూర్మం స్వామిని దర్శించడం, అలాగే మీ ఇంట్లో ఏమన్నా కూర్మాలు అంటే తాబేళ్ళు ఏమన్నా ఉంటే అర్చించడం వల్ల శ్రీకూర్మంలో ఉన్న స్వామిని, కూర్మావతారంలో ఉన్నటువంటి స్వామినిగా ఆరాధిస్తే భూ వ్యవహారాలు అవన్నీ కూడా అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు కార్యహాని, సామాన్య ఫలితాలు ఉండే అవకాశం, ఏ పని పూర్తిగా విచారం. వృషభ రాశి వారికి ఉద్యోగంలో మార్పులు, ఆదాయం, శుభకార్య నిర్వహణ. మిథున రాశి ధార్మిక పనుల్లో పాల్గొనుట, దేవాలయ దర్శనాలు. కర్కాటక రాశి వారికి అధిక శ్రమ, ఉద్యోగంలో ధనలాభం. సింహరాశి వారి కార్యసాధన, సామాన్య ఫలితాలు ఉండే అవకాశం. కన్యారాశి వారి తీర్థయాత్రలు, ధనవృద్ధి, కార్యసిద్ధి. తులారాశి వారికి వ్యాపార సమస్యలు, కోర్టు విషయాల్లో అనుకూలతలు. వృశ్చిక రాశి బంధుమిత్రుల సంగమము, ధనలాభము. ధనస్సు రాశి వారి ధనమునకు అనుకూల ప్రయత్నాలు, విశేష ధనలాభము, అధికారుల అనుగ్రహము. మకర రాశి వారి గౌరవము, ఉద్యోగము, సంతానం ద్వారా అనుకూలతలు. మకర రాశి వారి బంధుమిత్రులతో విరోధము, జాయింట్దారులతో మనస్పర్ధలు. కుంభరాశి వారికి స్థానచలనము, కుటుంబ సమస్యలు, స్వల్ప అనారోగ్యము. మీనరాశి వారి ఉద్యోగం వ్యతిరేకత, అనవసరపు ఖర్చులు, ప్రయాణాలు. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ధనేశ్వర ఓం ధనేశ్వరాయ నమః. ధనరాశులు అధిపతి అయిన అర్థం, ధనరాశులకి అధిపతి అయిన అర్థం. ఆ శ్రీహరి లక్ష్మీపతి అగుట చేత ధన కనక వస్తు వాహనాదులకు లోటు లేదు కదా. తన్ను ఆశ్రయించిన భక్తులకు కూడా వారి అర్హతల్ని అనుసరించి ధనధాన్యాది పాడి పంటలు, సుఖసౌఖ్య భోగభాగ్యములు ఇచ్చివాడు కనుక స్వామిని ధనేశ్వర అన్నారు. వైరాగ్య సంపన్నులకు ముముక్షువులు మోక్ష సాధన ప్రసాదించేవాడగుట చేత స్వామిని ధనేశ్వర అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.